నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. వైసీపీ అధినేతను కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే సిబిఐ కేసును ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఆయనపై గతంలో ఆదాయానికి పైగా ఆస్తులున్న కేసు అయితే ఉంది. ఇక ఆ కేసుల్లో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు జగన్. 2019 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్నంత కాలంలోనూ ఈ దర్యాప్తు అయితే ముందుకు సాగలేదు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ పైన నాయకులపైన అయితే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల భయంతో ఇప్పటికే బయటికి అయితే నేతలు రావట్లేదు. ఇక ఈ సిబిఐ కేసులో బెయిల్ అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు తాజాగా కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలకు సంబంధించి కేవీ రావు ఫిర్యాదు ఆధారంగా సిఐడి అయితే కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసుల్లో నిందితుల్లోనైతే వైసీపీ నాయకుల కీలక నాయకుల పేర్లు అయితే ఉన్నాయి. ఇంతకీ ఈ జగన్ మెడకు ఏ కేసులు మెడకు చుట్టుకున్నాయి, అందులో ఏ వైసీపీకి చెందిన ఏ నాయకులు ఉన్నారు, దాని వెనుకున్నటువంటి కథానాయకులు ఎవరు, వారి యొక్క పాత్ర ఏంటి, ఇంతకీ జగన్ ఎవరి వల్ల సఫర్ అవుతున్నారు అనేది మొత్తం దాని గురించి పూర్తి సంబంధించిన సమాచారం అయితే మనం ఈ యొక్క డ్రైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కేసులు చుట్టుముడుతున్నాయా? ఇప్పటికే ఉన్న పాత కేసులకు మరిన్ని కొత్త కేసులు కూడా తోడవుతున్నాయా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానమే వస్తుంది. ఆయన మొదట్లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. సిబిఐ అప్పట్లో కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేయడంతో సుమారు 16 నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. సుదీర్ఘకాలం తర్వాత బెయిల్ పొందిన జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారమే లక్ష్యంగా ఓదార్పు యాత్ర చేపట్టి మొత్తం మీద 2019 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి సీఎం అయ్యారు. ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన కేసుల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. పైగా కేంద్రంలో బీజేపీ పెద్దలతో ఆయన సన్నిహితంగా ఉండటం కారణంగానే కేసు ముందుకు పోవడం లేదనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చాయి. కారణాలు ఏమైనప్పటికీ సిబిఐ దర్యాప్తు ఒక్క అడుగు ముందుకేయలేదు. తీరా 2024 ఎన్నికల్లో ఆయన పార్టీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్రంలో బీజేపీతో టీడీపీ జనసేనకు పొత్తుండటం లాంటి కారణాలతో వైసీపీ అధినేత ఇరుకున పడ్డారు. అయితే చాలా కాలం పాటు డీ ఫ్రిడ్జ్లో ఉండిపోయిన సిబిఐ కేసు మరోసారి తెరపైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిబిఐని ప్రశ్నించింది.
ఇక ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు రకరకాల కేసులతో సతమతమవుతున్న వేళ సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడికి కూడా కేసుల తాకిడి రావడంతో ఆ పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్లు ఆరోపించారు. అక్రమ రవాణా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు రేషన్ బియ్యానికి సంబంధించిన అంశం తేల్చేలోపే కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాల కోసం వైసీపీ నాయకులు తమను బెదిరించినట్లు కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వైవి విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో వైసీపీ అధినేత జగన్కు ఉచ్చు బిగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆస్తులకు కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. వీటితో పాటుగా తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ వివరాలు అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని, ఈ మేరకు అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లోగా దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యం అవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ను దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేయగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలున్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. ఇక జగన్ ఆస్తుల కేసు విచారణ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ధర్మాసనం అయితే ప్రశ్నించింది. ఇక జగన్ అక్రమాస్తుల విషయంలో పలు కోర్టుల్లో డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు విచారణలో ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో కేసుకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఈడీ సిబిఐకి తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పింది. తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టులో పిటిషన్లు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల డిసెంబర్ 13కి వాయిదా వేసింది. ఇక ఏదైతే 2 వారాల తర్వాత మధ్యంతర రక్షణను పొడిగించాలా వద్ద అనే విషయాన్ని
హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుందని సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి కోర్టులో కూడా విషయంలో కూడా సుప్రీంకోర్టు అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ అక్రమాస్తుల కేసులకైతే ఆయన గతంలో ఉన్న కేసులకు తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు ఏవైతే అక్రమ వ్యవహారాలు చేశారో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాటిపైన కూడా ఆ యొక్క కేసుల యొక్క తాలూకు కూడా జగన్ మీదకైతే ఉచ్చు బిగిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక వైఎస్ జగన్కి తనకు ఏదైతే 5 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చాక ఏవైతే తనపైన కేసులు ఉన్నాయో అవి ఏవైతే ఒక మూలన పడేసినట్టుగా నీళ్లు చల్లి పక్కన పెట్టినట్టుగా మందకొడిగా సాగాయి, ఇప్పుడైతే అవి మళ్ళీ తెరపైకి రావడం, వాటిపైన సుప్రీంకోర్టు పూర్తి విచారణ చేసి దానికి సంబంధించిన పూర్తి అఫిడవిట్లు, ఛార్జ్ షీట్లు మాకు అందించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే సంబంధిత ఈడీ అండ్ సిబిఐ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక వీటికి సంబంధించి అయితే ఇప్పుడు ఒకవైపు జగన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు వైసీపీకి చెందినటువంటి నాయకులు కూడా తెర వెనుకనే ఉండాలా వద్దా అన్న ఒక సంశయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనైతే గతంలో ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాతకి ఏదైతే వైసీపీ పార్టీని పెట్టారో ఆ తర్వాతకైతే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్లో అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనైతే అవినీతి కేసులు, అవినీతి అక్రమాల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకైతే పోయారు. ఆయనపై అయితే సిబిఐ అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 16 నెలలు జైలు జీవితం అయితే గడిపారు. ఆ తర్వాత ఆయన వచ్చి ఏదైతే ఓదార్పు యాత్ర పేరుతోటి ఆయనైతే ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర ఫలితంగా ఆయన అయితే దాదాపు 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే కేసులు అయితే ఉన్నాయో అవైతే ఒక రకంగా పక్కకు పడేసినట్టుగా మందకొడిగా సాగినట్టయితే మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే ఈ యొక్క కేసుల తాలూకు ఉచ్చైతే బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఏవైతే ఈ కేసులకు తోడు గతంలో ఉన్న కేసులకు తోడు ప్రస్తుతం ఆయనైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన యొక్క పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఏవైతే ఇంకా అవినీతి ఆరోపణలు చేసుకున్నారో వాటి తాలూకు కూడా ఏవైతే అక్రమ కేసులు ఉన్నాయో ఒకవైపు ఇవి రేషన్ బియ్యం కావచ్చు, పోర్టుకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చిక్కుతున్నట్టుగానైతే మెడకు ఒక రకమైన ఉచ్చు బిగిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది.
ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2024లో తన అఫిడవిట్లో పొందుపరిచినటువంటి కేసుల వివరాలను, క్రిమినల్ కేసుల వివరాలను కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆయన పైనైతే 420కి సంబంధించి 11 కేసులు ఉన్నాయి. అలాగే ఒక బెదిరింపులకు సెక్షన్ 506 కిందనైతే 2 కేసులు నమోదయ్యాయి. అలాగే సెక్షన్ 409 ఐపీసీ సెక్షన్ 409 అంటే ఏదైతే పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్ లేదా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడిన దానిపైన అయితే ఒక 2 కేసులు నమోదయ్యాయి. అలాగే అతని పైన ఐపీసీ సెక్షన్ 153A కింద మాత్రం ఒక 2 కేసులు, అంటే ఏదైతే ఒక వ్యక్తి ఏదైతే 2 కులాలు కానీ మతాలు కానీ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం కిందనైతే ఆయన పైన ఒక 2 కేసులు నమోదయ్యాయి. అలాగే సెక్షన్ 505(2) కింద ఒక కేసు నమోదైంది. అలాగే ఏదైతే సంతకం ఫోర్జరీ చేయడం కిందనైతే ఒక కేసు నమోదైంది. ఇక నేరపూరిత కుట్రకు సంబంధించి ఆయన పైన అయితే ఐపీసీ 120B కిందనైతే 11 కేసులు నమోదయ్యాయి. ఇక పరువు నష్టం కోసం సంబంధించి ఐపీసీ సెక్షన్ 500 కింద ఆయన పైన 11 కేసులు ఉన్నాయి. అలాగే పరువు నష్టం కోసం సంబంధించి ఐపీసీ 500 కింద ఒక 3 కేసులు ఉన్నాయి. అలాగే ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డు గురించి ఏదైతే సరైనది లేని దాని కిందనైతే అతని పైన ఐపీసీ సెక్షన్ 471 కింద 3 కేసులు నమోదు. ఇలా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అయితే చాలా క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. ఇక పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మనీ లాండరింగ్ కింద 2002 సెక్షన్ 4R/W సెక్షన్ 3 కిందనైతే ఒకటి 2021లో 2011లో పోలీస్ స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్లోనైతే ఒక కేసు నమోదైంది. అలాగే మనీ లాండరింగ్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఈడీలో సంబంధించి కేసులు అయితే నమోదైనట్టుగా, ఇవి పెండింగ్లో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక సిబిఐకి సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఆయన 2024 అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం దాదాపు 131 కేసెస్ అయితే నమోదైనట్టుగా తెలిసింది. వాటికి తోడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఆయన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఉచ్చు కూడా ఈయన మెడకు చుట్టుకునే అవకాశం. ఎందుకైతే మనం మొన్ననే చూసాం, ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే 1750 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా మనమైతే చూసాం. దానితో పాటు ఇప్పుడు రేషన్ బియ్యం స్కామ్తో పాటు ఇప్పుడు ఏదైతే పోర్టుకు సంబంధించి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఏవైతే కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారంటూ కూడా ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటి మీద కూడా ఇప్పుడు వైఎస్ జగన్కి అయితే కొత్తగానైతే కేసులు అయితే తలకు వస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక దేనికి తోడు ఇటు ఒకవైపు తన తల్లి, తన సోదరి కూడా తన వైపు మళ్ళీ ఒక వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో పాటు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ఏదైతే టీడీపీ జనసేన ఉందో వాళ్ళైతే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. బీజేపీకి అనుబంధ సంబంధంగా ఉన్నారు. కాబట్టి ఇకపైన ఏదైతే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొంచెం తన కేసుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఆయన అయితే కొంచెం సఖ్యతగా మెలవడంతో ఈ యొక్క కేసులు అయితే విచారణ ముందుకు జరగలేదు. ఇప్పుడు మాత్రం ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో ఈ నేపథ్యంలో మాత్రం మళ్ళీ వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏవైతే ఈడీ, సిబిఐ కేసులు మనీ లాండరింగ్ సంబంధించి ఉన్నాయో అవైతే మళ్ళీ విచారణ చేపట్టేందుకైతే ముందుకు అడుగులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా పెండింగ్లో ఉన్న వాటి కేసులకు సంబంధించి పూర్తి అఫిడవిట్లు, ఛార్జ్షీట్లు మా ముందు పెట్టాలంటూ కూడా ఆ తర్వాతనే మేము విచారణ చేస్తామంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక దీంతో పాటు ప్రస్తుతం గతంలో ఏదైతే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే అవినీతి అక్రమాలు చేశారో వాటికి తాలూకా కూడా కొత్త కేసులు కూడా మళ్ళీ వైఎస్ జగన్ మెడకైతే చుట్టుకుంటున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా వైఎస్ జగన్ మాత్రం ఇటు
తన సోదరి తన తల్లితోటి సంబంధాలు కోల్పోవడం కాకుండా ఇటు అధికారం కోల్పోవడం కాకుండా ఇప్పుడు కొత్తగా తన పైన గతంలో ఉన్న కేసులకు తోడు కొత్త కేసులు వచ్చి మెడకు చుట్టుకుంటడంతో ఒక తర్జన అవుతుండడం, దాంతోపాటు అతని పార్టీలో ఉన్నట్టు వారు కూడా ఏదైతే కార్యక్రమాలు వైసీపీకి సంబంధించి కార్యక్రమాలు ముందుకు రాకపోతుండడంతో కూడా ఒక రకంగా వైఎస్ జగన్ పని అయిపోయిందా, ఆయన మళ్ళీ ముందుకు రాగలుగుతారా, సర్వే అవ్వగలుగుతారా, లేదా మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మాత్రం ఒక సందిగ్ధత వాతావరణం ఉంది. ఒక రకమైన ఒక అలజడి అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.